ఎగ్జామ్ని 4 టైమ్స్ అటెంప్ట్ చేసిన స్టూడెంట్ ఇక్కడ ఉన్నారు. తన ఎక్స్పీరియన్స్ని తెలుసుకుందాం. ఇక్కడ ప్రొటెస్ట్ ఇంత పెద్ద ఎత్తున నడుస్తుంటే తను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభుత్వం ముందు ఉంచదలుచుకున్న డిమాండ్స్ ఏంటి అన్నీ మాట్లాడదాం. హలో అండి, 4 టైమ్స్ రాసాను అంటున్నారు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు గవర్నమెంట్ నుంచి ఏం కోరుతున్నారు? నేను పర్సనలీ నీట్ 2022లో ఫస్ట్ టైం రాసిన. లాస్ట్ టైం వదిలేసిన. లాస్ట్ టైం నేను డెంటిస్ట్రీ జాయిన్ అయిపోయినా. ఎందుకంటే నాకు ఇంక ఈ సిస్టమ్ మీద నమ్మకం లేకుండే. ఇప్పుడు నార్మల్గా పేపర్ లీక్ అయింది. కాకపోతే ముందు చాలా జరిగినాయి. 2022లో ఫస్ట్ టైం నేను నీట్ ఇచ్చినప్పుడు సడన్గా వాళ్ళు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చేంజ్ చేసేసినారు. సో అ లాట్ ఆఫ్ పీపుల్ ఈవెన్ చదువుకున్నా కానీ సీట్ రాలేదు. 2023లో ఏమైంది అంటే క్వశ్చన్ పేపర్ ఎక్స్ట్రీమ్లీ ఈజీ ఇచ్చేసి కట్ ఆఫ్స్ అన్నీ హై అయిపోయినాయి. 2024లో అయితే మరీ దారుణంగా గ్రేస్ మార్క్స్ ఇచ్చి రిజల్ట్స్ అన్నీ తప్పు ఇచ్చేసినారు. అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏంటి ఇది, ఎందుకు ఇట్లా అవుతుంది అని అడిగితే వాళ్ళు లిటరల్లీ చాయ్ 4th ఫ్లోర్ పే మిలేగా అని చెప్పి వెళ్ళిపోయినారు. అది మన గవర్నమెంట్. 2025లో అసలు పేపర్ ఎట్లా వచ్చిందో, పేపర్ ఎట్లా అయిందో మీరు స్టూడెంట్స్ని అడిగితే తెలుస్తుంది. అది అంత దారుణంగా ఉండే. ఇంకా 2025లో నేను కూడా గివప్ ఇచ్చేసిన. కానీ ఫైనల్లీ ఇప్పుడు ఇట్లా లీక్ అయినాక 21 లైఫ్స్ పోయినాయి. ఇప్పుడు ఇదంతా బయటికి వస్తుంది. కాకపోతే ఈ సిస్టమ్ ఎప్పుడో ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు రీనీట్ అనేది పెట్టినారు. ఎందుకంటే పేపర్ లీక్ అయినందుకు రీనీట్ పెట్టినారు అని చాలామంది ఏదో గవర్నమెంట్ గొప్ప పని చేసేసిందని చెప్తున్నారు. కాకపోతే అది గొప్ప పని కాదు. ఈ రీనీట్ పెట్టిండ్రు. కాకపోతే ఈ రీనీట్ పెట్టే ప్రాసెస్లో 21 లైఫ్స్ పోయినాయి. ఫిజికల్లీ 21 లైఫ్స్ పోయినాయి, కానీ మెంటలీ చాలా మంది చచ్చిపోయినారు ఆల్రెడీ. అది ఎంత ట్రామాటిక్ ఉంటుందో 4 years ఎక్స్పీరియన్స్ చేసిన నాకే తెలుసు. ఎందుకంటే నేను 4 years నీట్ రాసినప్పుడు నేను ప్రతిసారి ఫెయిల్ అవుతా వస్తుంటే నాకే హోప్ పోయింది. కొన్నిసార్లు చాలామంది నన్నే ఒక ఫెయిల్యూర్ అని పిలిచినారు. ఇంకా నేనే డెంటల్ కాలేజ్లో జాయిన్ అయిపోయినా. కానీ ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు మనం కూడా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని సెట్ చేయొచ్చు అని ఒక ఛాన్స్ ఇచ్చింది. కాబట్టి నాకు అటెండెన్స్ లేకపోయినా నా మెట్రో పైసలు నేనే పెట్టుకొని ఇడిదాకా వచ్చినా. మళ్ళీ ప్రొపగాండా అనకండి, ప్రొపగాండా కాదు. ఎవరెవరికి పే చేయట్లే. నిజంగా ఉన్న ప్రాబ్లము ఇది ఒక స్టూడెంట్ కన్సర్న్ కాబట్టి అందరు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంతమంది డిమాండ్ ఒకటే, ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి. ఎథికల్గా అతను రిజైన్ చేయాలి. ఎందుకంటే ఒక మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. ఆయన రిప్రజెంట్ చేస్తున్నప్పుడు దాంట్లో తప్పు జరిగినప్పుడు అది ఆయన బేసిక్ సెన్స్ ఆయన రిజైన్ చేయాలి. సో ఈ పోలీసు యూత్ మీద అటాక్ చేశారు కదా, ఆ అటాక్ని మీరు ఎట్లా చూస్తున్నారు? స్టూడెంట్స్ వాళ్ళ రైట్స్ కోసం, అకౌంటబిలిటీ కోసం వెళ్ళినప్పుడు అంత దారుణంగా వాళ్ళ మీద అటాక్ చేయడం, అది కూడా యూనిఫామ్ ప్రాపర్గా లేకుండా, అసలు అందులో ఏది సరిగ్గా లేదు అని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. దాని మీద యాజ్ ఎ స్టూడెంట్ మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ నేను ఏమంటా అంటే, అట్లా యూనిఫామ్ మీద ఒక బ్యాడ్జ్ కూడా లేకుండా వాళ్ళు వస్తున్నారు అని అంటే ఫస్ట్ వాళ్ళకి వాళ్ళ ఐడెంటిటీ చూపించడానికి వాళ్ళే సిద్ధంగా లేరు. వాళ్ళని నేను పోలీసులు అనను, గుండాలంట. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు పోలీసులు కావచ్చు, మేము స్టూడెంట్స్ కావచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మనం అందరం స్టూడెంట్సే. ఇట్లా అకౌంటబిలిటీ అడుగుతున్న స్టూడెంట్స్ని ఇంతగానం దారుణంగా కొడుతున్నారంటే మేబీ వాళ్ళకి 21 లైఫ్స్ సరిపోలేవు. ఇంకా చాలా లైఫ్స్ కావాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ సెట్ అవ్వాలి, ఆయన రిజైన్ చేయాలి అంటే ఇంకా లైఫ్స్ కావాలేమో. మరి అందుకే ఇట్లా చేస్తున్నారు. బట్ దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. ఇండియాకి ఈరోజు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. బట్ ఇట్ హ్యాస్ కమ్. దిస్ ఈజ్ నాట్ వాట్ పీపుల్ వాంట్. ఈ డెమోక్రసీ చేంజ్ అవ్వాలి, ఈ సిస్టమ్ చేంజ్ అవ్వాలి, ఇంకా మన ఫ్యూచర్ బ్రైట్ అవ్వాలి అని అంటే ఇవన్నీ ఆగిపోవాలి.